హలో గాయస్, దేవుడి దయతో మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఏంలా మీకు అప్డేట్ చేయాలని బెంగళూరు పోతాను. బెంగళూరు పోయి కోచింగ్ జాయిన్ అవ్వాలా. చూద్దాం లైఫ్లో యూట్యూబ్ గెయిన్ అవుతామా, లేదంటే కోచింగ్ చేసి ఏదో జాబ్ చేస్తామా, లైఫ్లో ఏమేమి జరుగుతాయి తెలియదు. ప్రజెంట్కి అయితే నేను కోచింగ్ తీసుకునేదానికి బెంగళూరు వెళ్తున్నాను. ఇది నా లగేజ్, ఇది ల్యాప్టాప్ బ్యాగు, ఇది బట్టలు గిట్టలు ఉండే బ్యాగ్, లగేజ్ బ్యాగ్. అప్డేట్ ఇస్తా, బెంగళూరు ఎట్టుంది మొత్తం చూపిస్తా మీ అందరికీ. మీరు కూడా ఫాలో చేస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం తొందరగా. ఎవరు నా యూట్యూబర్ అవుతారో, అంటే జాబ్ ఫీల్డ్లో వెళ్తానో యూట్యూబర్ అవుతానో తెలియదు. కీప్ సపోర్టింగ్ గైస్. మా ఊరు నుంచి కలిగిరి వచ్చా, కలిగిరి నుంచి మదనపల్లి టు డైరెక్ట్ బెంగళూరు బస్ ఎక్కి చూద్దాం ఎక్కడ దాకా మా జర్నీ బాగుంటుందా ఉండదు. ఈరోజైతే చల్లగానే ఉంది. మీకు చూపిస్తాను చూడండి కావాలంటే బయట. చూసారు కదా బయట ఎంత చల్లగా ఉంది, బాగుంది క్లైమేట్ కూడా. బెంగళూరు మ్యాక్సిమం బెంగళూరు అంటే కూల్ క్లైమేటే ఉంటుంది. అక్కడ కూల్గా ఉంటుంది, కానీ వెచ్చగా ఉంటుంది. చూద్దాం, కొత్త అప్డేట్స్ కూడా ఇస్తా. చూడండి బాయ్స్, బయట టెంకాయ చెట్లు. ఇది చూడండి కొండ ఎంత బాగుంది, చెట్టులు అదంతా ఊటీ మాత్రం కనిపిస్తాను. చూడండి గాయస్, చూడండి గాయస్, ఎంత లొకేషన్ ఎంత బాగుంది. కొండ పైన క్లౌడ్స్ మళ్ళీ దాని సైడ్ వచ్చి సూర్యుడు ఎంత బాగుంది చూడండి గాయస్. సూపర్ ఉంది క్లైమేట్ కూడా. బెంగళూరు బాగా ఎంజాయ్ చేసిపోతున్నా క్లైమేట్తో. ఫ్రెండ్స్ ఎవరు లేరు కానీ ఎంజాయ్ చేసిపోతున్నా క్లైమేట్తో. కీప్ సపోర్టింగ్ గాయస్. చూడండి ఎంత బాగుంది వ్యూ పాయింట్ కూడా. ఇది మ్యాక్సిమం సూర్యకిరణాలు రోజులు వస్తాయి. ఇది సూర్యకిరణాలు మాత్రం కనిపిస్తాను చూడండి గాయస్. నిజంగా ఎక్సలెంట్ ఉంది అది వ్యూ పాయింట్. మీరు కూడా ఏమన్నా చూసుంటే చెప్పండి. లెట్స్ గో గాయస్. నిజంగా హైలైట్ చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరు కూడా. ఎక్సలెంట్ ఉంది పాయింట్, ఆ వ్యూ, నేచరు, అది రావడము అంతా సూపర్. కొద్దిగా బోర్ కొడుతుంది. టైం ఎంతంటే 6:20 అయిపోయింది. పోయేదాకా కనీసం అంటే ఒక 10 అయిపోతుంది. ఆడ మా బావగానే వస్తాడు, లేదంటే మా అన్నగానే వస్తాడు, ఎవరో పికప్ చేసుకునేదాన్ని. చెప్తాను, ఇంకా దారిలో ఉంది. బోరు కొడతా అంటే కొన్ని ల్యాప్టాప్లో స్టాండప్ కామెడీ చేస్తున్నాను. మున్వర్ పార్క్ ఇంతకుముందు చూపిస్తాను చూడండి. అవి కూడా సూపర్ ఉంది చూడండి. పోయేటప్పుడు వర్షం ఫుల్గా పడుతుంది. వర్షం ఫుల్గా పడుతుంది. విండో కూడా క్లోజ్ చేసిన. ఇంకా బెంగళూరు పోతే ఎంత వర్షం ఉంటుంది తెలీదు. ఎట్ట పోవాలా ఏందో అర్థం కావడం లేదు. ఎండ ఉంటే ఎక్కువ అనిపిస్తుంది. ఏందిరా ఈ ఎండ అంది. అంత ఎండలో కూడా తట్టుకుంటాం. ఆ ఎండ ఏంది ఎంతగానో ఉండిలే, ఎన్ని డిగ్రీస్ కన్నా ఉండిలే తట్టుకుంటాము. వర్షం ఒక 2 చినుకులు పడితే కూడా లోపల మూసిపోయి ఉంటాం. ఇక్కడైతే వర్షం పడలా, ఒక చుక్క కూడా లేదు. చూడండి వెదర్ అంటే చాలా దేవుడు ఇచ్చిన. బెంగళూరులో ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా బాగుంది.
ఫైనలీ గాయస్ బెంగళూరు సిటీ బస్సులో ఎక్కినాము. నాగవర వెళ్ళాల. ఈ బస్ నెంబర్ వచ్చి 500. దిగుతాం కొంతసేపు. మా అన్న వస్తాడు నాగవర సిగ్నల్ దగ్గర. ఆ సిగ్నల్ నుంచి మా అన్న వస్తాడు. లెట్స్ గో చూద్దాం. చెప్పినా కదా టైం వచ్చి 9 అయిపోయింది. ట్రై ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇది మొత్తం చెప్తాను. గ్రౌండ్కి పోయినాము. మొహమ్మద్ సిరాజ్ ఆడుతూ ఉన్నాడు చూడండి. లాస్ట్లో కనిపిస్తారు. ఇప్పుడు వేసుకుంటూ వస్తాడు సిరాజ్ భాయ్. సిరాజ్ చిన్న సమయం. సిరాజ్ భాయ్ ఈరోజు మ్యాచ్ కూడా జరుగుతుంది. ఇండియా వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది అంటే ఇది ఆడుతున్నారు. फ्रेंड्स को कौन अवेलेबल है उनके लिए बट मोस्टली मटन 700 रुपये और 750. in the under 19 World Cup अभी for India used to put ये सरफराज का मुशीर right arm off नहीं left arm off बशीर है. मुशीर left arm off Left arm, that's leg. left arm off What's it? मुकेश भैया The left arm leg spinners are called Chinaman. Left arm also called Chinaman. बेसिस टर्म तो वैसे चाइना में టెస్ట్ మ్యాచ్ బిల్డింగ్స్ బాగున్నాయని మీకు కూడా చూపించాలని అంతా తీసిన ఫైనల్లీ ఇక్కడ ఎండ్ చేస్తున్నా బ్లాగ్. చెక్ గైస్.